చూడండి మిత్రులారా, మనం ఇప్పుడు నన్నయ్య భారతంలో ఉపాఖ్యానాల గురించి చెప్పుకుంటున్నాం. అలాగే తర్వాత ఒక్కొక్క ఉపాఖ్యానాన్ని గురించి ఇప్పుడు మనం వివరించుకుందాం. అసలు ఉపాఖ్యానం అంటే ఏంటి, ఆఖ్యానం అంటే ఏంటి? చూడండి, రచయిత స్వయంగా స్వయంగా కథను చెప్పడాన్ని ఏదైతే ఉందో, రచయిత స్వయంగా కథను చెప్పడాన్ని ఆఖ్యానము అంటారు. రచయిత స్వయంగా కథ చెప్పడాన్ని ఆఖ్యానం అంటారు. మరి రచయిత ఎవరైతే ఉన్నారో, ఈ రచయిత ఇతరుల వలన విన్నది కథగా చెప్పడం ఏదైతే ఉందో, చెప్పడాన్ని దీన్ని ఏమంటారు అంటే ఉపాఖ్యానము అంటారు. ఇలా రచయిత స్వయంగా కథ చెప్పడమేమో ఆఖ్యానం. ఇతరుల వల్ల కథ చెప్తే, విన్నది కథగా చెప్తే దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఉపాఖ్యానము అంటారు. మరి ఇప్పుడు నన్నయ్య భారతంలో పాండవులు ఎవరైతే ఉన్నారో, ఈ పాండవులకు మరియు ఈ పాండవుల తర్వాత ద్రౌపదికి ఈ నలోపాఖ్యానం అనేది ఏదైతే ఉందో, ఈ నలోపాఖ్యానం నన్నయ్య భారతంలో అటు పాండవులకు ఇటు ద్రౌపదికి నలోపాఖ్యానం చెప్పిన ముని ఎవరు అంటే, చెప్పిన మహర్షి ఎవరు అంటే, చెప్పినటువంటి మహర్షి బృహదశ్వుడు అనే మహర్షి. ఈ బృహదశ్వుడు అనే మహర్షి పాండవులకి మరి అదేవిధంగా మనకి ద్రౌపదికి నలోపాఖ్యాన్ని చెప్పిన ముని ఎవరు అంటే బృహదశ్వుడు అనే ముని చెప్పాడు. అసలు నలుడు అంటే ఎవరు చూడాలి. నలుడు అనేవాడు ఎవరు అంటే, ఈ నలుడు అనేవాడు షట్చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, షట్చక్రవర్తులలో ఒకడు. నలుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, ఈ నలుడు అనే మహారాజు ఎవరైతే ఉన్నాడో, ఈ నలమహారాజు షట్చక్రవర్తుల్లో ఒకడు. హరిశ్చంద్రుడు, నలమహారాజు, అలాగే పురూరవుడు, పురుకుత్సుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు అని షట్చక్రవర్తులు 6 ఉన్నారు. అందులో నలమహారాజు, ఈ షట్చక్రవర్తుల్లో నలమహారాజు ఒకడు. చూడండి, రచయిత స్వయంగా కథ చెప్పడాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆఖ్యానము అంటారు. అదే రచయిత ఇతరుల వల్ల విన్నది కథగా చెప్పడాన్ని ఏమంటారు అంటే ఉపాఖ్యానము అంటారు. పాండవులకు, ద్రౌపదికి ఈ నన్నయ్య భారతంలో ఉన్నటువంటి ఈ నలోపాఖ్యానం అనే ఘట్టాన్ని వినిపించిన వారు ఎవరు అంటే బృహదశ్వుడు అనే ముని చెప్పాడు. మరి నలుడు అనేవాడు ఎవరు? షట్చక్రవర్తులు ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి 6 చక్రవర్తుల్లో ఈ షట్చక్రవర్తుల్లో నలమహారాజు ఒకడు. మరి చూడాలి, దీని తర్వాత మనం చూసినట్లయితే మరి నలుడు ఏ యుగం వాడు? ఈ నలుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, ఈ నలమహారాజు కృతయుగం వాడు. పాండవులు ఏ యుగం వారు? ఈ పాండవులు అనేవారు ఎవరైతే ఉన్నారో, ఈ పాండవులు ద్వాపర యుగం వారు. నలుడు అనేవాడు కృతయుగం వాడు, పాండవులు ద్వాపర యుగం వారు. మనకు 4 యుగాలు ఉన్నాయి. చూడండి, కృతే నారసింహాభూత్, త్రేతానాం రఘునందనః, ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః అన్నాడు. కృతే నారసింహాభూత్ అంటే కృతయుగంలో నరసింహస్వామిగా భగవంతుడు భూమి మీద అవతరించాడు. త్రేతానాం రఘునందన అంటే త్రేతాయుగంలో రఘునందనుడు అంటే శ్రీరాముడుగా అవతరించాడు భగవంతుడు. మరి ద్వాపరే వాసుదేవస్య అంటే ద్వాపర యుగంలో వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడుగా భూమి మీద అవతరించాడు. మరి కలవు వెంకటనాయక అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని పిలుస్తాం మనం.
మరి ఈ రకంగా కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, మరి ద్వాపర యుగంలో వాసుదేవుడుగా, మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భూమి మీద మహావిష్ణువు అవతరించాడు. మరి కృతయుగం చెందినటువంటి నలమహారాజు కథని ద్వాపర యుగం నాటి పాండవులు విన్నారు. ఎవరు చెప్తే? బృహదశ్వుడు అని ముని చెప్తే విన్నారు. అయితే ఇక్కడ చూడాలి, దీని తర్వాత చూస్తే మరి దమయంతి స్వరీయానికి ఈ దమయంతి ఈ దమయంతి స్వయంవరానికి ఈ దమయంతి యొక్క స్వయంవరానికి వచ్చిన వచ్చిన దేవచతుష్టయం దేవచతుష్టయం అన్నాం మనం. దమయంతి స్వయంవరానికి వచ్చిన దేవచతుష్టయం ఎవరు అంటే ఇంద్రాగ్నుడు, ఇంద్రుడు, అగ్ని, వాయుదేవుడు. ఈ వాయుదేవుడితో పాటు ఎవరు అంటే యముడు. ఇలా దమయంతి స్వయంవరానికి వచ్చిన దేవచతుష్టయం ఎవరు అంటే ఇంద్రుడు, అగ్ని, వాయుదేవుడు మరియు యముడు. అలాగే మరి ఈ దేవచతుష్టయం ఉన్నట్లుగానే దుష్ట చతుష్టయం ఉన్నారు. ఈ దుష్ట చతుష్టయం అని ఎవరినని పిలుస్తారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మరియు ఎవరు అంటే కర్ణుడు. దుర్యోధనుడు, ఈ దుర్యోధనుడు తర్వాత దుశ్శాసనుడు తర్వాత కర్ణుడు తర్వాత శకుని. ఈ నలుగురిని, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురిని ఏమని పిలుస్తారు అంటే దుష్ట చతుష్టయము అంటారు. మరి ఇంద్రుడు, అగ్ని, వాయుదేవుడు, యమధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిని దేవచతుష్టయం అంటారు. ఈ దేవచతుష్టయం నలుగురు దమయంతి స్వయంవరానికి వచ్చారు. ఏ రూపంలో వచ్చారు చూడాలి. మరి ఈ దేవచతుష్టయం ఎవరైతే ఉన్నారో ఈ దేవచతుష్టయం నలుగురు కూడా నలరూపధారులై దమయంతి స్వయంవరం ఏదైతే ఉందో ఈ దమయంతి స్వయంవరంలో పాల్గొన్నారు. ఈ దమయంతి స్వయంవరంలో వారు పాల్గొన్నారు. అంటే వీరి నలుడు దమయంతి ప్రేమించుకున్న విషయం వీళ్ళకి తెలుసు. వారు ఎంత ప్రేమ ఉందో వారి మధ్యన పరీక్షించడానికి వచ్చారు. మరి నలుగురు నలరూపధారులు, నలుడు రూపం ధరించి వచ్చారు. నలుడు కూడా ఈ విషయాన్ని గ్రహించి మరి మానవ జన్మ ఎత్తిన నాకంటే దేవతలు గొప్పవారు, ఈ దేవతల్లో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమని దమయంతిని అతను అడుగుతాడు. కానీ ఆమె మాత్రం నలుడి యొక్క మాటని తిరస్కరించి, నీ మీదే నా మనస్సు లగ్నమై ఉంది, నేను వేరొకరిని ఊహించుకోలేను, నాకు ఆ సుఖాలు, స్వర్గ సుఖాలు అవసరం లేదని చెప్తుంది. మరి తర్వాత ఈ దమయంతి ఎవరైతే ఉన్నారో దమయంతి ఈ స్వయంవరానికి వచ్చినటువంటి ఈ దమయంతి దేవచతుష్టయం ఎవరైతే ఉందో ఈ దేవచతుష్టయం ఎవరైతే ఉన్నారో చతుష్టయంను వారిని ప్రార్థించి ఒప్పించి నలమహారాజునే వివాహం చేసుకుంది. ఈ నలమహారాజు ఎవరైతే ఉన్నారో ఈ నలమహారాజును వివాహం చేసుకుంది. అయితే ఇక్కడికి ఈ విషయము అధ్యాయం ముగిసిపోయింది. మరి వారందరూ కూడా నలరూపధారులై వచ్చిన ఎవరు నలుడు అనే విషయం ఆవిడ గ్రహించి వారందరినీ కూడా ప్రార్థించి ప్రసన్నం చేసుకొని వారి అనుమతితో నలమహారాజుని దమయంతి ఆ స్వయంవరంలో వివాహం ఆడింది దేవచతుష్టయం యొక్క అనుమతితో. స్వయంవరం అయిపోయిన తర్వాత ఈ దేవచతుష్టయం అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ దేవచతుష్టయం తిరిగి వెళ్తున్నప్పుడు వారికి దారిలో ఎవరు కనిపించారు అంటే వారికి దారిలో కలిపురుషుడు కనిపించాడు. మీరు కలిపురుషుడు తొందరగా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళిన కలిపురుషుడు కనపడగానే
ఈ దేవచతుష్టయం నలుగురికి కలిపురుషు అడిగారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగారు వాళ్ళు. అడిగితే నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను. ఇంకెక్కడ దమయంతి స్వయంవరం, ఆల్రెడీ స్వయంవరం జరిగిపోయింది, మేము దమయంతి స్వయంవరానికి వెళ్ళే తిరిగి వస్తున్నాం, ఆమె మమ్మల్నే కాదని నలమహారాజుని వివాహం ఆడింది, ఇంకేముంది స్వయంవరం అని చెప్తారు. దానికి ఆగ్రహించిన కలిపురుషుడు ఏదో ఒక రకంగా నేను స్వయంవరానికి వస్తున్నాను, కానీ నేను రాకముందే స్వయంవరం జరిగిపోయిందని నన్ను అవమానపరిచారు, ఈ దమయంతి నన్ను కాకుండా వేరేవాడిని పెళ్లి చేసుకుంటుందా అని పగబట్టి వారిద్దరిని ఏదో రకంగా విడగొట్టాలని కోపంతో నలమహారాజుకి దమయంతిని విడగొట్టాలనే కోపంతో చాలా కోపంగా ఉన్నాడు కలిపురుషుడు. తరువాత ఈ పుష్కరుడు అనే దాయాది, ఈ పుష్కరుడు అనే దాయాది వీడు నలమహారాజుకి దాయాది. ఈ పుష్కరుడు అనే దాయాదిని ప్రేరేపించి ఈ నలుడితో జూదమాడించి నలుడు సర్వం కోల్పోయినట్లు కలిపురుషుడు చేశాడు. గుర్తుపెట్టుకోండి, కలిపురుషుడు చేశాడు. ఇంతకుముందు నలమహారాజు వీధిలోకి వెళ్ళి ఇలా తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు, అంటే మూత్ర విసర్జన చేసిన తర్వాత నలమహారాజు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చాడట. మరి ఎప్పుడైతే కాళ్ళు కడుక్కోలేదో అప్పుడు ఈ కలిపురుషుడు నలమహారాజు శరీరంలో ప్రవేశించి మంచిగా ఉన్న అతని బుద్ధిని మార్చి మరి నలమహారాజుకి దాయాది అయిన ఈ పుష్కరుడు అనేవాడిని ప్రేరేపించి కలిపురుషుడు నలుడితో జోదమాడించినట్లు చేశాడు. జోదమాడి నలమహారాజు సర్వం కోల్పోయినట్లు ఈ కలిపురుషుడు అనేవాడు చేశాడు. అంతేకాదు మల విసర్జన చేసి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేటప్పుడు కలిపురుషుడు అతని కాళ్ళలో ప్రవేశించి కాళ్ళు కడుక్కున్నాడు, కొంచెం మచ్చ ఉండిపోయింది, సరిగా కడగలేదు పూర్తి కంగారులో, అందులో ద్వారా ప్రవేశించి కాళ్ళలో మచ్చ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇంకా మొత్తం కలి అతన్ని ఆవహించాడు అనమాట. ఆ తర్వాత దమయంతి జోదంలో భర్త సర్వం కోల్పోయిన తర్వాత ఏం చేసింది తర్వాత చూడాలి. నలదమయంతుల సంతానం ఎవరు అసలు? నలదమయంతుల సంతానం చూసినట్లయితే నలమహారాజుకి దమయంతికి ఇంద్రసేనుడు అనే కుమారుడు ఉన్నాడు, నలుడికి దమయంతికి. అలాగే ఇంద్రసేనుడు అనే కుమారుడితో పాటు ఇంద్రసేన అనే కుమార్తె కూడా ఉంది. మరి వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు. వారిని ఏం చేసింది వార్ష్ణేయుడు, ఈ దమయంతి వార్ష్ణేయుడు అనే రథసారథిని పిలిచి తన బిడ్డల్ని తాతగారి ఇంట్లో దించమని చెప్పింది. ఎప్పుడైతే ఇలా చెప్పిందో వెంటనే ఈ వార్ష్ణేయుడు దమయంతి చెప్పినట్లుగానే నలుడి యొక్క రథాన్ని తీసుకొని ఆ నలుడి యొక్క రథం మీద బిడ్డల్ని తీసుకెళ్ళి నలమహారాజు గారు మామగారు అయినటువంటి, అంటే ఆ బిడ్డలకు తాతగారు అవుతారు, మరి నలమహారాజుకి మామగారు, దమయంతికి స్వయంగా తండ్రి అయినటువంటి మరి ఆ తండ్రి గారి ఇంట్లో బిడ్డల్ని తీసుకెళ్ళి దింపించింది. ఈ బిడ్డల్ని దించిన తర్వాత ఈ వార్ష్ణేయుడు ఏం చేశాడు, ఆ తర్వాత ఈ వార్ష్ణేయుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ వార్ష్ణేయుడు బిడ్డల్ని తాతగారి ఇంట్లో దించాక అతడు రథంతో పాటు ఇక్ష్వాక వంశరాజైన ఋతుపర్ణుడి కొలువులో చేరాడు.
ఇంకెలాగా నలమహారాజు దమయంతి రాజ్యం పోయింది కాబట్టి ఆ నలుడిని రథం మీద పిల్లల్ని తీసుకెళ్లి తాతగారింట్లో దమయంతి చెప్పినట్లు దించి ఈ వార్ష్ణేయుడు అనేవాడు ఏం చేశాడు అంటే ఆ తర్వాత రథంతో పాటు అతడు ఇక్ష్వాక వంశపు రాజు అయిన ఋతుపర్ణుడు కొలువులో చేరాడు. ఆ తర్వాత నలదమయంతులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత ఈ నలదమయంతులు ఇద్దరు అరణ్యంలోకి వెళ్ళారు. అంటే అరణ్యం అంటే అడవి మార్గంలో వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నప్పుడు మరి ఒక మాట అంటుంది దమయంతి, ఏమండి ఆకలేస్తుందంటే అప్పటికే దాదాపు ఈ దంపతులు ఇద్దరు 3 రోజులు అప్పటికే ఈ దంపతులు నలదమయంతుల ఈ ఇద్దరు దంపతులు 3 రోజులు నీరు మాత్రమే ఆహారంగా వీరు జీవించారు. ఇంకా ఆకలి తట్టుకోలేక దమయంతి, ఏమండి నాకు ఆకలేస్తుంది, ఏదైనా ఆహారం పెట్టండి అని అనగానే మరి ఏం పెడతాడు? నలమహారాజు దమయంతి రాజ్యాన్ని జోదంలో పుష్కరుడు అనే దాయాది దగ్గర ఓడిపోయాక సర్వం రాజ్యం వాడికి ఇచ్చి కట్టుబట్టలతో వచ్చారు. మరి కట్టుకున్న పైన క్షత్రియుడు కాబట్టి పైన వస్త్రం ఏం లేదు, మెడలో జంజం ఉంటుంది, కింద వస్త్రం ఉంది పట్టు పంచె. ఆ కట్టుకున్న పట్టు పంచెని విప్పి నలమహారాజు నేల మీద పరిచాడు. దేనికి పరిచాడట? ఏవైనా పక్షులు, పావురాలు లాంటి పక్షులు వచ్చి దాని మీద వాలినట్లయితే, పక్షులు వచ్చి దాని మీద వాలినట్లయితే మరి వెంటనే ఆ పక్షులు ఇలా ఆ వస్త్రాన్ని వెంటనే ఇలా లాగుదాం, అది పట్టు వస్త్రం కాబట్టి ఆ పక్షుల యొక్క కాళ్ళు గోళ్ళు ఏవైనా సరే పట్టు వస్త్రానికి చిక్కి అంటే అంటే చిక్కుపడి ఏవైనా పావురాలు లాంటి పక్షులు దొరికినట్లయితే వాటి వెంట్రుకలు పెరికి నిప్పుల మీద కాల్చి వాటిని ఆహారంగా పెడదాం అనుకున్నాడు. ఇతని ఐడియాలజీ బాగానే ఉంది. అనుకున్నట్లు కట్టుకున్న పట్టు పంచి విప్పి నేల మీద పరిచాడు. పావురాలు వచ్చి వాలాయి. ఈలోగా ఐకమత్యమే మహాబలం అన్నట్లు ఈ పావురాలు ఏం చేసాయంటే ఐకమత్యమే మహాబలం అన్నట్లు వెంటనే ఈ పావురాలన్నీ ఒకేసారి పైకి లేచాయి. నలమహారాజు పావురాలను పట్టుకుందామని కింద పరిచిన గుడ్డ మొక్కను కూడా అంటే వస్త్రాన్ని కూడా ఒకేసారి పైకి లేచేసరికి ఆ వస్త్రాన్ని కూడా కాలుతో తన్నుకొని పోయాయి. అప్పుడు అంటాయట పక్షులు, మేము పక్షులు అని నువ్వు అనుకుంటున్నావు కాదు, మేము నీతో జూదమాడే పాచికలము దోదమాడే పాచికలం అని చెప్తాయట. అంటే చూసావా నలమహారాజా, నీకు ఈ వస్త్రాన్ని కూడా లేకుండా చేశాము, నువ్వు పక్షులని భ్రమపడ్డావు కాదు, నీతో జోదమాడిన ఆ పాచికలే ఈ పక్షుల రూపంలో వచ్చాం, ఇలా వచ్చి నీ దగ్గర ఈ వస్త్రం కూడా లేకుండా చేశామని చెప్తాయట. వెంటనే నలమహారాజు ఇంకో వివస్త్రుడు, ఏం లేదు, బట్టలు లేవు, ఇంకా భార్య చీర కొంగెల చుట్టుకొని ఆ రాత్రి దంపతులిద్దరూ ఒక రాయి మీద నిద్రపోతూ ఉన్నారట. అప్పుడు నిద్రపోక ముందు దమయంతికి ఏమంటాడు? ఈ దమయంతికి నీవు నీ తండ్రి రాజ్యమైనటువంటి విదర్భకు వెళ్ళమ్మా అని చెప్తాడు. విదర్భకు వెళ్ళమంటాడు. ఈ దమయంతికి విదర్భకు వెళ్ళమంటే మరి నీవు లేకుండా నేను విడిచి ఒక్క క్షణం ఉండలేను రాజా, నేను వెళ్ళనని చెప్తుంది. నువ్వు కూడా రా అంటుంది. అప్పుడు ఏమంటాడు? సర్వహీనుణ్ణి అయిపోయాను నేను, నా దగ్గర ఏమీ లేదు, ధనం లేదు, రాజ్యం లేదు, ఈ సర్వహీనుడైన నేను ఏ ముఖం పెట్టుకొని అత్తగారింటికి వస్తాను, కాబట్టి నేను రాలేను, నువ్వు వెళ్ళు అంటాడు. ఆమె కూడా నేను వెళ్ళను నిన్ను విడిచని మాట్లాడుకొని ఆ రాత్రి ఒక రాతి మీద నిద్రపోతారు, బండరాయి మీద. మరి అర్ధరాత్రి సమయంలో చీర కొంగు చించుకొని మరి ఆవిడని అక్కడే విడిచిపెట్టి అతను వెళ్ళిపోతాడు. మరి తెల్లవారులేసి చూస్తే అటు ఇటు చూసింది పాపం దమయంతి, ఎటు చూసినా ఎవరు కనిపించలేదు దమయంతికి. ఈలోగా దమయంతికి ఏం చేయాలో తెలియక అటు ఇటు అడవిలో ఎవరిని అడిగింది భర్త క్షేమం గురించి. అడవిలో ఉన్నటువంటి పక్షులు ఎవరైతే ఉన్నాయో అడవిలోని పక్షులతో పాటు జంతువులు, ఈ జంతువులతో పాటు చెట్లు, ఈ చెట్లతో పాటు పొట్లు ఏవైతే ఉన్నాయో పొట్లను కూడా భర్త యొక్క అంటే వీటిని నలమహారాజు కనిపించాడా, ఈ నలమహారాజు గుర్చి నా భర్త కనిపించాడని దమయంతి ఎవరైతే ఉందో దమయంతి అడిగింది. అడవిలో ఉన్నటువంటి ప్రతి చెట్టుని, ప్రతి పొట్టని, అలాగే జంతువుల్ని, పక్షుల్ని కూడా భర్త కనిపించాడని నలమహారాజుని అడిగిందట. ఎవరు కనిపించలేదు. ఈలోగా దమయంతి అడవిలో తిరుగుతుంటే ఈ దమయంతిని ఒక కొండ చిలువ ఏదైతే ఉందో చిలువ మింగింది.
ఎప్పుడైతే కొండ చిలువ మింగిందో ఇంకా కొండ చిలువ దీని లోపలికి దమయంతి వెళ్ళిపోయింది. అటుగా వస్తున్నటువంటి ఈ దమయంతిని ఒక ఎరుక, ఎరుక అంటే ఎరుక జాతి, ఒక ఎరుక జాతి పురుషుడు, ఒక ఎరుక జాతి ఈ పురుషుడు ఈ దమయంతి యొక్క ఆర్తనాదాలు విని దమయంతిని రక్షించాడు. ఆ పాముని చీల్చి, పొట్టని చీల్చి కోసి దమయంతిని బయటికి లాగి కాపాడాడు. ఆమె పాము బారి నుండి తప్పించుకుంది, కానీ కాము బారి నుండి తప్పించుకోలేకపోయింది. పాము బారి నుండి తప్పించుకొని కాము బారిన పడింది. కాము బారిన పడింది అంటే ఎవడైతే రక్షించాడో ఈ ఎరుక జాతి పురుషుడు పాము నుంచి రక్షించాడు, కానీ దమయంతి అందాన్ని చూసి మోహించి ఆమెను కామించాడు. ఆ విషయం గమనించినటువంటి ఎవరు దమయంతి ఎరుక జాతి పురుషుడిని శపిస్తే అతడు వెంటనే మరణించడం జరిగింది. పతివ్రతలు కదా, శపిస్తే అట్లాగే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడికి ఇలా జరిగింది. ఈ తర్వాత దమయంతి ఏం చేసింది అంటే, దమయంతి ఈ మరి ఎరుక జాతి పురుషుడు చనిపోయిన తర్వాత ఇతడి దమయంతి మున్యాశ్రమం చేరింది. ఈ మున్యాశ్రమం చేరింది. కొంతమంది మునులు ఉంటుంటే ఆ ఆశ్రమం వద్దకు వచ్చి, అయ్యా నేను నలమహారాజు యొక్క భార్య దమయంతిని, నా భర్త సర్వం పోగొట్టుకున్నాడు, నేను ఇలా అడవిలో దిక్కుమాలిన దానిలో తిరుగుతున్నానని తన గోడు వెళ్ళవేసుకుంది. ఆ మునులు దమయంతికి ధైర్యం చెప్తారు, నీ భర్త త్వరలోనే సర్వం మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు, మళ్ళీ నీ భర్త నీకు దక్కుతాడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మని చెప్తారు. ఈలోగా మునులతో మాట్లాడిన తర్వాత దమయంతి కొంత దూరం వెళ్ళాక బాటసారులని కలిసింది. ఈ బాటసారుల్లో కొంతమంది ఏమనుకున్నారు, ఈవిడ మాసిపోయిన వస్త్రము, చెదిరిపోయిన జుట్టు చూసి, మరి ఆహారం సరిగా లేక చిక్కిపోవడాన్ని చూసి కొంతమంది ఏమనుకున్నారు, పిచ్చిది అనుకున్నారు. కొంతమంది దూరం నుంచి పిచాచ్యమేమో అనుకున్నారు. ఇలా భయపడ్డారు. మొత్తానికి బాటసారులు అలాగా దగ్గరకు వచ్చే గమనించి మనిషిని ఆ బాటసారులతో పాటు ఆమె అలా ప్రయాణించి ఒక చెరువు గట్టు దగ్గర నిద్రిస్తూ ఉంది. ఈలోగా ఏనుగుల గుంపు దాడి చేయడం వల్ల బాటసారుల్లో ఏనుగు కాళ్ళ కింద పడి కొంతమంది మరణించారు. అయ్యో ఎంతమందికి చావొచ్చిందే, ఇన్ని కష్టాలు పడుతున్నాను, నాకు చావొచ్చుంటే బాగుండే అని ఏనుగైనా నన్ను కాళ్ళతో తొక్కి చంపేసి ఉన్నట్లయితే బాగుండే అని ఆవిడ ఏనుగుతో చెప్తుందనమాట. ఆ తర్వాత దమయంతి ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత దమయంతి అడవి దాటి చేది రాజ్యం ఏదైతే ఉందో ఈ చేది రాజ్యంలోని సుబాహుపురం చేరింది. తరువాత అడవి దాటినటువంటి దమయంతి చేది రాజ్యంలోని సుబాహుపురం అనే దాన్ని చేరింది. మరి చేది రాజ్యంలో ఉన్న ఈ సుబాహుపురాన్ని సుబాహుడు అనేవాడు పాలించేవాడు. మరి ఎప్పుడైతే చేది రాజ్యంలోకి వచ్చిందో ఆ రాచవీధుల్లో ఆ రాచవీధుల్లో దమయంతి తిరుగుతూ నడిచి వస్తున్నప్పుడు ప్రకాశవంతమైన ఆ వెలుగుతున్నటువంటి ఆవిడ ముఖాన్ని ఈ దమయంతి రాజవీధి ఏదైతే ఉందో ఈ రాజవీధుల్లో నడిచి వస్తున్నప్పుడు మరి ప్రకాశిస్తున్న ఆమె ముఖం ఏదైతే ఉందో ఆ ప్రకాశిస్తూ వెలిగిపోతూ ఉన్న ఆమె ముఖాన్ని మరి రాజమాత గమనించింది. అమ్మా, ఇంత వెలుగుతూ ఉన్నటువంటి ముఖంతో ఉన్నావు, ఇంత దివ్యమైన తేజస్సుతో ఉన్న నువ్వు సాధారణమైన స్త్రీవు కావు, మరి నీవు ఎక్కడో ఎందుకమ్మా ఉండాలి, కాబట్టి నీవు మా రాజ్యంలోనే ఉండమ్మా అని దమయంతిని ఈ రాజమాత కోరితే, మరి రాజమాత కోరిక మేరకు దమయంతి మరి అప్పటికే దిక్కులేనిది అయింది కాబట్టి మా పంచనే ఉండమని ఆవిడ చెప్తుంటే ఈవిడ ప్రకాశిస్తున్న ఆవిడ ముఖాన్ని చూసి ఈవిడ సాధారణమైన స్త్రీ కాదని గుర్తించింది రాజమాత కోరిక విన్నటువంటి దమయంతి వెంటనే అక్కడ సైరంధ్రిగా ఉండడానికి ఒప్పుకుంది. సైరంధ్రిగా ఉంది, ఆ కొలువులో సైరంధ్రిగా ఉంది. సైరంధ్రి అంటే
తెలుసు కదా, కొంత పనులు కొన్ని స్త్రీలకి లేపనాలు సిద్ధం చేసేదనమాట. మరి ద్రౌపది కూడా ఇలాగే మహాభారతంలో తర్వాత కాలంలో ఉంది, సైరంధ్రిగా ఉంది. మరి సైరంధ్రిగా మరి ఈ ఎక్కడైతే సుబాహుపురంలో ఉన్నటువంటి ఈ దమయంతిని మరి అప్పటికే అల్లుణ్ణి అలాగే కూతుర్ని వెతకమని ఈ దమయంతి మామగారు ఉన్నారు కదా, మరి దమయంతి తండ్రి ఎవరు అంటే ఈ దమయంతి తండ్రి పేరు భీమరాజు. భీమరాజు తన తండ్రి భీమరాజు ఏం చేశాడు, ఈ భీమరాజు కుమార్తె ఎవరైతే ఉన్నారో కుమార్తెను అల్లుడు ఈ అల్లుడిని వెతకమని మరి ఒక మంచి జ్ఞానవంతులైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణుల్ని దేశం నలుమూలలకి పంపించాడు, అన్ని ప్రాంతాలకి. అప్పుడు ఈ సుబాహుపురం ఉంది కదా, ఈ సుబాహుపురం ఏదైతే ఉందో ఈ సుబాహుపురంలో మొదట దమయంతిని సుదేవుడు అనేవాడు గుర్తించాడు. ఈ సుదేవుడు గుర్తించాడు, అమ్మా గుర్తించి మరి దమయంతిని గుర్తించి, నేను మీ తండ్రి గారు పంపిస్తే వచ్చానమ్మా, నువ్వు దమయంతివేనా, మరి ఇదమ్మా అని చెప్తే ఆవిడ తన బాధ్యత, నేను పలానా రాజు కుమార్తెని పలానా రాజు భార్యనని సుదేవుడితో చెప్పింది. అప్పుడు తండ్రి గురించి తెలుసుకున్నాక, తండ్రే తనను వెతకడానికి పంపించాడని తెలుసుకున్నాక అప్పుడు రాజమాత కూడా గుర్తించింది, నువ్వు పలానా రాజు కూతురువా, అమ్మమ్మో ఎంత పని అయిపోయింది, స్వయాన మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో నా తోబట్టువు, నా అక్క చెల్లెలామే, అంటే నువ్వు నా దగ్గర బంధువు అవుతావు అని రాజమాత చెప్పింది. అంతేకాకుండా అన్ని మర్యాదలు చేస్తూ దమయంతి ఈ సుదేవుడితో కలిసి తండ్రి రాజ్యానికి, భీమరాజు రాజ్యానికి చేరుకుంది. అక్కడికి మరి ఈ నలోపాఖ్యానంలో ఒక ఘట్టం ముగిసింది దమయంతిది. ఇప్పుడు నలుడు ఏం చేశాడు, ఈ నలుడు అరణ్యంలో తిరుగుతుండగా కార్చిచ్చు పుట్టి అడవి మధ్య భాగంలో కార్చిచ్చు పుట్టి అరణ్యంలో తిరుగుతుండే కార్చిచ్చు అడవి మధ్య భాగంలో తగలబడుతుంది. ఈ తగలబడుతున్నటువంటి ఈ అరణ్యం ఏదైతే ఉందో అరణ్యంలో ఓ పొడవాటి తాటి చెట్టు మీద, ఆ తాటి చెట్టు మోవిపైన ఒక సర్పం నాగుపాము చిక్కడిపోయి ఉంది. అయ్యయ్యో, నా వలే నీకు కూడా ఎన్ని కష్టాలు వచ్చాయి సర్పరాజు అంటూ ఈ నలుడు ఏం చేశాడు, ఆ నలుడు ఆ పైన చిక్కడిపోయినటువంటి సర్పాన్ని కాపాడడానికి ఏం చేశాడంటే నలుడు సర్పాన్ని కాపాడడానికి ఓ పొడవాటి వెదురు కర్రలా పెట్టాడు పైకి, ఆ తాటి చెట్టు మోవి పైకి. అది ఆ చెట్లు మంటల్లో చిక్కడిపోయినటువంటి కాలిపోతున్నప్పుడు ఆ మోవి పైకి పొడవాటి వెదురు కర్ర పెడితే ఆ మోవి మీద నుంచి వెదురు కర్ర నుంచి ఇలా జారుకొని వచ్చి వెంటనే నలమహారాజుని టపీమని కాటేసింది. అదేంటి సర్పరాజా, నేను నీకు మంచి చేశాను, మరి ప్రతిగా నీవు నాకు ఇలా అపకారం చేస్తే ఇది నీకు తగునా అని నలమహారాజు ప్రశ్నించాడు. అప్పుడు నువ్వు ఈ రకంగా నేను సర్పం కాటు వేసిన తర్వాత నలమహారాజు ఒక మరుగుజ్జు అంటే ఒక వికృత రూపంలోకి మారిపోతాడు నలమహారాజు. ఇలా మారిపోతే రూపం మారిపోవడం వల్ల నువ్వు నలమహారాజు అని నిన్ను ఎవరు గుర్తించరు, నీకు ఎక్కడైనా పని దొరుకుతుంది, నీకు నేను మంచి చేశాను చెడు చేయలేదు, పైగా నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి దివ్య వస్త్రం ఉంది, నువ్వు ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే నేను నీకు ఆ వస్త్రం ఇస్తాను, ఆ వస్త్రాన్ని కప్పుకున్న రోజు నీ అసలు రూపం పోయి మళ్ళీ మంచి మానవుడిగా నువ్వు మారుతావని కూడా చెప్తుంది. అంతేకాకుండా ఈ సర్పం ఏం చెప్తుంది, ఈ నాగకుమారుడు మరి ఈ సర్పం ఏమంటుంది అంటే, ఇక్కడికి దగ్గరలో అయోధ్య నేలే రాజు ఋతుపర్ణుడు. ఈ ఋతుపర్ణుడు అనేవాడు ఉన్నాడు, అతని కొలువులోకి వెళ్ళి చేరమని సలహా ఇస్తుంది. ఎవరికి, ఈ నలుడికి ఈ సలహా సర్పం ఇచ్చింది.
ఆ సర్పం ఇచ్చిన సలహా మేరకు నలమహారాజు అయోధ్య నేలే రాజు ఋతుపర్ణుడు కొలువులోకి వెళ్ళి చేరుతాడు. మరి ఋతుపర్ణుడు కొలువులో నలుడు అనేవాడు ఎవరైతే నలుడు ఈ ఋతుపర్ణుడి కొలువులో బాహుకుడు అనే పేరుతో ఉంటాడు. ఈ బాహుకుడు పేరుతో వంటవాడిగా మరియు అశ్వశిక్షకుడిగా ఉంటాడు. ఇది కూడా సర్పం యొక్క సూచన మేరకే వెళ్ళాడు. అంతేకాకుండా ఏమంటుంది, నీ దగ్గరున్న అశ్వహృదయం అనే విద్య ఉంది కదా ఓ నలమహారాజు, అశ్వహృదయం అనే విద్య ఋతుపర్ణుడికి ఇచ్చి అతని నుండి ఏ విద్య గ్రహించాలి? నువ్వు అతని నుండి నీవు అంటే ఎవడు? నలుడు. అతని నుండి నీవు ఈ అక్షహృదయం అనే విద్య గ్రహించు అని ఈ మాట కూడా చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గరలోనే అయోధ్య నేలే రాజు ఉన్నాడు. ఆ అయోధ్య నేలే రాజు పేరు ఋతుపర్ణుడు. అతని కొలువులోకి వెళ్ళమని నలమహారాజుకి సూచించింది సర్పం, అంటే నాగకుమారుడు. మరి నలుడు ఋతుపర్ణుడి కొలువులో ఏ పేరుతో ఉన్నాడు అంటే సుబాహుడు అనే పేరుతో వంటవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా అశ్వశిక్షకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా నలమహారాజుకి సర్పం ఏం చెప్తుంది, నీ వద్దున్న అశ్వహృదయం అనే విద్య ఋతుపర్ణుడికి ఇచ్చి ఆ ఋతుపర్ణుడి వద్ద నుండి నీవు అక్షహృదయం అనే విద్య కూడా గ్రహించని చెప్తుంది. ఇలా మరి ఏదైతే సర్పం చెప్పిందో అట్లాగే చేశాడు. ఎవరు? నలమహారాజు. మరి దీని తర్వాత మరి దమయంతి స్వయంవరం తండ్రి రాజ్యాన్ని చేరింది కదా. మరి ఎలాగైనా నలుడిని బయటికి తీసుకురావాలని దమయంతి తండ్రి నలమహారాజు మామగారు దమయంతికి మళ్ళీ స్వయంవరం ప్రకటించారు. అయితే దమయంతి కూడా బ్రాహ్మణుల్ని పిలిచి నలుడు ఎక్కడున్నాడో కనుక్కోమని పంపిస్తుంది అనమాట. ఎవరిని? ఈ దమయంతి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులను మరి రకరకాల దేశాలకు పంపించింది. రకరకాల దేశాలు ఏవైతే ఉన్నాయో దేశాలకు పంపింది. దేనికి పంపింది? నలుడిని వెతకమని పంపింది. ఎప్పుడైతే రకరకాల దేశాలకి నలుడిని వెతకమని పంపి ఒక మాటలు చెప్తుంది. మహారణ్యం మధ్యంలో ఒక స్త్రీ చీరను సగం తెంపి విడిచి వెళ్ళినవాడా ఆమె ఎడల కరుణతో ప్రసన్నుడివి కా. ఈ మాటలు చెప్పండి ఏవైతే ఉన్నాయో మహారణ్యం మధ్యంలో ఒక స్త్రీ యొక్క చీరను సగం తెంపి వెళ్ళినవాడా ఆమె ఎడల కరుణతో ప్రసన్నుడివి కా అనే మాటలు మీరు వెతకడానికి వెళ్ళిన ప్రాంతాలలో ఈ వాక్యాలు మీరు పలకండి. ఎవరైతే మీ మాటలకు రియాక్ట్ అవుతారో, ఎవరైతే ప్రతిస్పందిస్తారో అతన్ని నలుడుగా గుర్తించండి అని చెప్తే ఈ మాటలు ఋతుపర్ణుడు అనే రాజు ఉన్నాడు కదా, ఈ ఋతుపర్ణుడి కొలువులో ఈ మాటలు పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు ఉంటాడు. ఈ పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు పలకగానే వెంటనే ఈ మాటలకి నలమహారాజు పొట్టి చేతులతో ఉన్నటువంటి వికృత రూపం పొంది నలమహారాజు రియాక్ట్ అవుతాడు. ఈ విషయము వెళ్ళి ఈ పర్ణాదుడు వెంటనే వెళ్ళి అమ్మ పలానా దగ్గర ఈ దమయంతితో ఈ మాటలు చెప్తాడు. పలానా ఋతుపర్ణుడు కొలువులో కురుచు చేతులు కలిగినటువంటి వ్యక్తి ఒకడు నేను చెప్పిన మాటల్ని ప్రతిస్పందించాడు అని ఈ విషయం చెప్పగానే ఆమె అతన్ని నలుడుగా గుర్తించింది.
అంతేకాకుండా మరి నలుడిగా గుర్తించడమే కాదు, వెంటనే మళ్ళీ ఈ పర్ణాదుడిని పంపించి ఏం చేసింది, పర్ణాదుడు చెప్పిన తర్వాత ఏం చేసింది, ఇంతకుముందు దమయంతిని గుర్తించాడు కదా సుధేవుడు అనేవాడు, ఈ సుధేవుడు ఈ సుధేవుడు అనేవాడిని పిలిచి అతడు నలుడో కాడో కన్ఫర్మేషన్ కూడా చేయమంటుంది. అతడు నలుడు అని నువ్వు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత నీకు అనిపించిన తర్వాత వెంటనే నా స్వయంవరం ఎల్లుండే అని నువ్వు ఎవరికి చెప్తావు, ఎల్లుండే అని ఈ ఋతుపర్ణుడు అనే రాజుకు చెప్పు అంటుంది. మరి అతడు నలుడు అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఈ సుధేవుడు దమయంతి చెప్పినట్లు ఎల్లుండే దమయంతి స్వయంవరం అని ఋతుపర్ణుడికి చెప్తాడు. అప్పుడు ఈ ఋతుపర్ణుడు చెప్పగానే ఋతుపర్ణుడు దమయంతట చాలా అందగెత్తట, ఆమెని వివాహం చేసుకున్న వారికి తండ్రి ఎవరైతే ఉన్నారో సగం రాజ్యం కూడా ఇస్తాడట ఆమెతో పాటని స్వయంవరానికి బయలుదేరాడు. అయ్యో నేను స్వయంవరానికి బయలుదేరానే కానీ మరి రథాన్ని అంత వేగంగా నడిపించలేను, చాలా దూరంలో వాళ్ళ రాజ్యం ఉంది, ఎవరు ముందు రథం తోలుకొని వస్తే వారికే బిడ్డనిస్తానని పరీక్ష పెట్టారు, రథపందాలు పెట్టాడు. మరి ఎలాగా అని ఇతడు తొందరపడి కంగారు పడుతుంటే అప్పుడు ఈ ఋతుపర్ణుడు కొలువులో వంటవాడిగా బాహుకుడిగా ఉన్న నలమహారాజు, ఓ రాజా మీకు అభ్యంతరం లేకపోతే ఆ రథాన్ని నేను నడిపిస్తానని రథం పట్టుకొని వాయు మనోవేగంతో దూసుకొచ్చాడట. మరి ఇంతకీ రథం మీద వస్తున్నప్పుడు ఆ రథ శబ్దం ఏదైతే ఉందో ఈ రథ శబ్దం విని దానిని నలుడి రథంగా, నలుడి ఘోషగా దమయంతి ఎవరైతే ఉందో దమయంతి గుర్తించింది. అంతేకాకుండా ఇంతేకాకుండా రథం మీద వస్తున్నటువంటి ఋతుపర్ణుడు అనే రాజుని గుర్తించింది. ఈ ఋతుపర్ణుడు రాజుతో పాటు వార్ష్ణేయుడు అనే గతంలో వారి వద్ద పనిచేసినటువంటి వీరిని కూడా దమయంతి గుర్తించింది. వార్ష్ణేయుడు అనే రథసారథిని, ఋతుపర్ణుడు అనే రాజుని కూడా గుర్తించింది. మరి దీని తర్వాత ఏం చేసింది అంటే తర్వాత కౌశికి అనే దాసిని పంపింది. ఈ కౌశికి అనే దాసిని పంపి ఎవరి దగ్గరికి, నలుడి వద్దకి. ఈ నలుడి వద్దకి పంపి కౌశికి అనే దాసిని నలుడి వద్దకు పంపి మరి భార్యను అరణ్యంలో విడిచిన విషయం ప్రస్తావింపచేసింది. ఇలా ప్రస్తావించగానే ముఖంలో ఫీలింగ్స్ అన్నీ మారిపోయాయి ఎవరికి, నలమహారాజుకి. అంతేకాకుండా తన నలుడి వద్దకి తన గుర్తిస్తాడో లేదని తమ బిడ్డలు ఎవరైతే ఉన్నారో బిడ్డల్ని కూడా మరి నలుడి వద్దకి దమయంతి పంపించింది. బిడ్డలను కూడా పంపించి నలుడు బిడ్డలను చూసినప్పుడు కూడా అతడు ఎంతో మానసిక ఆనందం పొందడం గమనించింది. అలాగే నలుడు చేసిన వంట ఏదైతే ఉందో వంటను తీసుకొచ్చి, వాళ్ళు చేసిన వంటను తీసుకొచ్చి ఆ వంట కూడా దమయంతి రుచి చూసింది. అందుకే నలభీమ పాకాలంట, రుచి చూసిందా. ఇవన్నీ కౌశికి అనే దాసిని పంపి నలుడు వద్ద అరణ్యంలో భర్త విడిచిపెట్టిన విషయం ప్రస్తావించడం, పిల్లల్ని పంపించేటప్పుడు నలుడు ముఖంలో ఆనందం చూడడము, అలాగే వంట రుచి చూడడం, ఇవన్నీ అయ్యాక నలుడని కన్ఫర్మేషన్ చేసుకుంది. అప్పుడు నలుడు వద్దకు వచ్చి, ఓ రాజా, మహారణ్యం మధ్యంలో ఇలా స్త్రీని ఒంటరిగా విడిచి వెళ్ళడం ఇది న్యాయమా అని అడిగింది. అప్పుడు అతను, మరి నీవు కూడా భర్త ఏమయ్యాడో తెలుసుకోకుండా స్వయంవరానికి సిద్ధపడడం ఇది నీకు న్యాయమా అంటాడు. అయ్యా, నువ్వు ఎక్కడున్నా సరే నీకు బయటికి రప్పించాలని స్వయంవరం అనే నాటకం ఆడాను నేను. మరి 100 యోజనాలు, శతయోజనాలు దూరము నీవు తప్పితే ఇంత వేగంగా రథం మీద ఎవరు రాలేరనే విషయం నాకు తెలుసు. అందుకే నా తండ్రి రథపంద్యాలు మా తండ్రితో పెట్టించాను అని చెప్పగానే అప్పుడు నలమహారాజు సంతోషించి అంతకుముందు సర్పం ఏదైతే ఉందో ఆ సర్పాన్ని ప్రార్థించి, అడవిలో సర్పాన్ని కాపాడాడు కదా, ఆమె ద్వారా ఒక వస్త్రాన్ని పొంది ఆ వస్త్రం ఇలా కప్పుకోగానే వెంటనే అతని రూపం మారిపోయి మరి వెంటనే నలమహారాజు అయిపోయాడు. మామూలుగా నలమహారాజుగా మారిపోయాడు. వస్త్రం కప్పగానే నలమహారాజు అయిపోయాడు. వెంటనే నలమహారాజు అయిపోయిన తర్వాత నలమహారాజు ఎవరైతే ఉన్నారో తర్వాత మళ్ళీ దమయంతిని మళ్ళీ వివాహం చేసుకొని బిడ్డలను తీసుకొని మళ్ళీ కంటిన్యూషన్ చేయడం అనేది, రాజ్య పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, నలుడికి ఋతుపర్ణుడు కొలువులో ఉండేటప్పుడు
ఋతుపర్ణుడు ఋతుపర్ణుడు కొలువులో ఉండేటప్పుడు చూడండి, ఈ ఋతుపర్ణుడి కొలువులో నలుడు ఉన్నప్పుడు అతనికి సహాయకులుగా ఇద్దరు ఉండేవారు. ఒకటి వార్ష్ణేయుడు, రెండు జీవలుడు. ఈ జీవలుడు అనేవాడు ఉండేవారు. చూడు, ఇది తర్వాత శతయోజనాల దూరం నువ్వు తప్పితే ఎవరు రాలేవని చెప్పగానే మరి నలమహారాజు తన అసలు రూపాన్ని పొందాడు. ఎవరు సర్పాన్ని ప్రార్థించి వస్త్రాన్ని కప్పుకోగా వెంటనే నలమహారాజుగా మారిపోయాడు. నలుడు తన రూపాన్ని ధరించగానే ఆ నలుడిని విడిచిపెట్టి ఆ నలుడిలో ఉన్నటువంటి కలిపురుషుడు ఉన్నాడు కదా, ఈ నలుడిలో ఉన్నటువంటి కలిపురుషుడు అనేవాడు వెంటనే నలుడిని విడిచి పక్కనే ఉన్న బూరుగ వృక్షాన్ని ఆశ్రయించాడట. మరి ఎవరో ఒకరిని ఆశ్రయిస్తాడు కదా, బూరుగ వృక్షాన్ని ఆశ్రయించాడు. ఇది మహాభారతం నన్నయ్య భారతంలో నలోపాఖ్యానం. ఇక్కడ చూడండి, ఒకసారి మనం గమనించండి. చూడండి, నన్నయ్య భారతం అంటే రచయిత కథలకు స్వయంగా చెప్పడాన్ని ఏమంటారు అంటే ఆఖ్యానం అంటారు. అదే ఇతరుల వల్ల విన్నది కథగా చెప్పడాన్ని ఉపాఖ్యానం అంటారు. పాండవులకు ద్రౌపదికి నలోపాఖ్యానం చెప్పిన మహర్షి ఎవరు అంటే, పాండవులకి ద్రౌపదికి నలోపాఖ్యాన్ని బృహదశ్యుడనే ముని చెప్పాడు. నలుడు భూమి మీద ఉన్న షట్చక్రవర్తుల్లో ఒకడు. అంతేకాకుండా ఈ నలమహారాజు ఏ యుగం వాడు అంటే కృతయుగం వాడు, పాండవులు ఏ యుగం వారు అంటే ద్వాపర యుగం వారు. మరి నరసింహస్వామిగా కృతయుగంలోను, మరి రఘునందనుడు అంటే శ్రీరాముడుగా త్రేతాయుగంలోను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వాసుదేవుడుగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భగవంతుడు భూమి మీద అవతరించాడు. మరి దమయంతి స్వయంవరానికి వచ్చిన దేవచతుష్టయము ఇంద్రాగ్నులు, వాయుదేవుడు, యముడు. దుష్ట చతుష్టయం కూడా ఉన్నారు దేవచతుష్టయం లాగా. దుర్యోధన, దుశ్శాసనులు, కర్ణుడు, శకుని నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు. మరి దేవచతుష్టయం నలుగురు కూడా ఏ రూపంలో నలుడి యొక్క రూపాన్ని ధరించే, అంటే ఆమె ప్రేమని పరీక్షించడానికి నలుడు రూపం ధరించే స్వయంవరంలో పాల్గొన్నారు. కానీ దమయంతి భక్తి శ్రద్ధలతో వారిని ప్రార్థించి ప్రసన్నం చేసుకొని అసలైన నరుడినే వివాహం చేసుకుంది నలమహారాజుని. దేవచతుష్టయం తిరిగి వెళ్తున్నప్పుడు మధ్యలో వారికి కలిపురుషుడు కనిపించాడు. అరే నాయనా, నువ్వు ఎందుకు వెళ్తున్నావురా అంటే, నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను చెప్పగానే, ఇంకెక్కడ దమయంతి స్వయంవరం అయిపోయిందని చెప్పగానే వెంటనే నేను రాకముందే స్వయంవరం అయిపోతుందా అని ఆగ్రహించి కలి ఎలా అయినా ఈ దంపతులను విడదీయాలి, ప్రేమ జంటని, ఆ దంపతులని ఆగ్రహించి పన్నాగం పన్నాడు. ఆ తర్వాత నలమహారాజు యొక్క మరి దాయాది ఎవరైతే ఉన్నారో దాయాది అయిన పుష్కరుణ్ణి ప్రేరేపించి అతడితో జూదమాడించి సర్వం కోల్పోయినట్లుగా కలిపురుషుడు చేశాడు. దీంతో నలమహారాజు సర్వం కోల్పోయాడు. నలదమయంతులకి ఎవరున్నారు? ఇద్దరు కుమారుడు కుమార్తె ఉన్నారు. నలదమయంతుల సంతానం చూడండి, ఇంద్రసేనుడు అనే కుమారుడు, ఇంద్రశ్యాన్ అనే కుమార్తె ఉంది. నలుడు సర్వం కోల్పోయిన తర్వాత బిడ్డల్ని ఈ వార్ష్ణేయుడు అనే రథసారథికి ఇచ్చి ఆమె తన తాతగారింట్లో అంటే దమయంతి తన తండ్రి ఇంట్లో దించమని చెప్పింది. మరి బిడ్డల్ని దించాక, వార్ష్ణేయుడు తాతగారింట్లో దించాక ఆ నలుడి యొక్క రథాన్ని తీసుకొని అతడు మరి ఇక్ష్వాక వంశపు రాజు అయిన మరి ఋతువర్ణుడు కొలువులో చేరాడు. ఆ తర్వాత నలదమయంతులు ఇద్దరు అరణ్యంలోకి వెళ్ళడం, అరణ్యంలో 3 రోజులు కేవలం నీరు ఆహారంగా తీసుకొని జీవించడం, మధ్యలో మరి పక్షుల్ని పట్టుకొని ఈవిడికి ఆహారం పెడదామనే సందర్భంలో పక్షులు వస్త్రాన్ని ఎగరేసుకొని వెళ్ళిపోవడం, తర్వాత వివస్త్రగా ఉన్నటువంటి నలుడు దమయంతి చీరను చుట్టుకొని పడుకోవడం, మధ్యలో ఆమెని విడిచి వెళ్ళడం ఎంత జరిగింది. ఆ తర్వాత చూడండి, తర్వాత పక్షులు, జంతువులు, చెట్లు, పొట్లు కనిపించిన ప్రతి వస్తువుని నలుడు జాడని అడిగింది దమయంతి. కానీ ఎవరూ చెప్పలేదు. నా తర్వాత దమయంతిని ఒక కొండ చిలువ మింగేస్తే ఒక ఎరుక జాతి పురుషుడు ఆమె పొట్ట చీల్చి అంటే పాము పొట్ట చీల్చి ఆమెను కాపాడుతాడు. పాము బారి నుంచి తప్పించుకున్న ఆమె తర్వాత కాము భార్య అంటే కాముడి భార్య అంటే ఎరుక జాతి పురుషుడు బారిన పడింది. ఆమె అందాన్ని మోసించి రక్షించాడు కానీ కామించాడు. ఆ విషయాన్ని గమనించిన దమయంతి అతన్ని శపించి అతన్ని మరణించినట్లుగా చేసింది. ఆ తర్వాత దమయంతి మున్యాశ్రమం చేరింది. మునులు
తన బాధను వెళ్ళగక్కితే మునులు ధైర్యం చెప్పి త్వరలోనే అమ్మ నీ భర్తను కలుసుకుంటావు, మళ్ళీ నీ భర్త సర్వరాజ్యం పొందుతాడని ధైర్యం చెప్పారు. మధ్యలో కొంత బాటసారులను కలిసింది. ఆ తర్వాత చివరికి చేది రాజ్యంలో సుబాహుపురం చేరుకుంది. ఈ సుబాహుపురాన్ని, చేది రాజ్యంలో సుబాహుపురాన్ని సుబాహుడు అనేవాడు పాలించేవాడు. దమయంతి రాజవీధుల్లో నడిచి వస్తున్నప్పుడు ప్రకాశవంతమైన ఆమె ముఖాన్ని చూసి రాజమాత గమనించి పిలిచి రాజ్యంలో పెట్టుకుంది. మరి దమయంతి కూడా రాజ్యంలో సైరంధ్రిగా ఉండడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా దమయంతి తండ్రి ఎవరు? భీమరాజు. ఈ కుమార్తెని అల్లుడిని వెతకడానికి నలుమూలలకి దమయంతి తండ్రి బ్రాహ్మణులను పంపిస్తే సుబాహుపురంలో దమయంతి జాడని ఈ సుదేవుడు అనేవాడు గుర్తించాడు. ఆ తర్వాత అడవిలో కార్చిచ్చు పట్టేటప్పుడు ఆ అడవి మధ్యలో నడుస్తూ వెళ్తున్నటువంటి నలుడు అక్కడ మంటల్లో మధ్యలో చిక్కడిపోయిన సర్పాన్ని కాపాడాడు. ఆ సర్పం కాటుతో ఇతడు మరుగుజ్జుగా మారిపోయాడు అనమాట. అర్థమైందా? ఆ తర్వాత నలుడు నలుడికి ఒక వస్త్రం నా దగ్గర ఉంది, నువ్వు కోరుకున్నప్పుడు నీ దగ్గరికి చేరుతుంది, దాన్ని నువ్వు కప్పుకోగానే నీ రూపం వస్తుందని సర్పం చెప్తుంది. అంతేకాకుండా ఇదే సర్పం యొక్క సూచన మేరకే అయోధ్యనేలే రాజు ఋతుపర్ణుడు కొలువులో కూడా చేరుతాడు నలుడు. అంతేకాకుండా నలుడు ఋతుపర్ణుడు కొలువులో ఈ బాహుకుడు అనే పేరుతో అక్కడ వంటవాడిగా ఉంటాడు. అంతేకాకుండా అశ్వశిక్షకుడుగా ఉంటాడు. అశ్వహృదయం అనే విద్య ఏదైతే ఉందో ఋతుపర్ణుడికి ఇచ్చి ఆ ఋతుపర్ణుడి నుంచి అక్షహృదయం అనే విద్యను కూడా నలుడు గ్రహిస్తాడు. ఆ తర్వాత చూడాలి, దీని తర్వాత దమయంతి కూడా బ్రాహ్మణుల్ని అన్ని దేశాలకు పంపించి నలుడిని వెతకమని చెప్పింది. ఇలాగా మహారణ్యం మధ్యంలో ఒక స్త్రీని ఎవరైతే స్త్రీ చీరను సగం తెంపి విడిచి వెళ్ళిపోయాడో, మరి వెళ్ళినవాడా ఆమె ఎడల కరుణితో ప్రసన్నుడు కా, ఈ మాటలు ఎవరైనా పలకండి, ఈ మాటలకు ఎవరైతే రియాక్ట్ అవుతారో అతడే నలుడుగా గుర్తించండి అని చెప్తుంది. అప్పుడు ఋతుపర్ణుడు కొలువులో ఈ మాటల పర్ణాదుడు అనే బ్రాహ్మణుడు పలకగానే నలుడు రియాక్ట్ అయిన విషయాన్ని గమనిస్తాడు. ఆ విషయం వచ్చి అతడు దమయంతికి చెప్తే గతంలో తనని గుర్తించినట్లుగే నలుడి జాడని గుర్తించమని, అతడు కాడా అవునా తెలుసుకోమని ఈ సుదేవుణ్ణి పంపించింది. అంతేకాకుండా ఎల్లుండే నా స్వయంవరం అని కూడా చెప్పింది. అలాగా చెప్పిన తర్వాత చివరికి రథశబ్దం వస్తున్న రథఘోష విని ఆ నలుడి రథఘోషగా గుర్తించింది. వస్తున్నటువంటి ఋతుపర్ణుడు అనే రాజుని వార్ష్ణేయుడనే రథసారథిని కూడా గుర్తించింది. అంతేకాకుండా కౌశికి అనే దాసిని పంపించి భార్యని అడవిలో విడిచిన విషయం ప్రస్తావింపజేసింది. బిడ్డల్ని దగ్గర పంపించి నలుడి దగ్గర పంపించి మరి అతని ఆనందాన్ని గురించి తెలుసుకుంది. వంట రుచి చూసి నలుడి వంటగానే గుర్తించింది. ఇలాగ అన్నీ తెలుసుకున్న తర్వాత మరి శత యోజనాలు నీవు తప్పి ఎవరు రాలేరని నాకు తెలుసు రాజా అని కూడా ఒక మాట అంటుంది. చివరికి నలుడు కూడా మళ్ళీ ఆ పాముని ప్రార్థించి, సర్పాన్ని ప్రార్థించి ఆమె ఇచ్చిన వస్త్రంతో నలమహారాజుగా రూపం మారుతాడు. రూపం నలుడిని ఇలా విడిచిపెట్టగానే కలిపురుషుడు వెంటనే బూరుగ వృక్షాన్ని ఆశ్రయిస్తాడు. ఋతుపర్ణుడు కొలువులో ఉన్నప్పుడు ఈ నలుడికి వార్ష్ణేయుడితో పాటు జీవలుడు అనే బ్రాహ్మణుడు కూడా ఇద్దరు సేవకులుగా ఉండేవారు. ఇది నన్నయ్య భారతంలో నలోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం. ఇలా మహాభారతం నన్నయ్య భారతంలో ఇతరత్ర అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపాఖ్యాన్ని గురించి కూడా చాలా వివరంగా మనం చెప్పుకుందాం. దీని మీద ఖచ్చితంగా జేఎల్, డిఎల్, యూజీసీ, నెట్, జేఆర్ఎఫ్, పీజీటీ లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్వాపర విషయాలు మనం తెలుసుకోకుండా మనం ప్రిపరేషన్ చేయకూడదు. కాబట్టి మిత్రులారా, మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కావాల్సిన వారందరూ పర్చేస్ చేసుకోండి. ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫర్ని తీసుకొని మంచి జాబ్ సక్సెస్ అనేది మీరు కొట్టండి. ప్రతి సబ్జెక్ట్ని విశ్లేషణాత్మకంగా ఇట్లా చెప్పడం అనేది మన దగ్గర జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.